కడప జిల్లా బద్వేల్ పరిధిలోని అన్ని మండలాల డీజేలకు ఎలాంటి అనుమతి లేదని సీఐ కృష్ణయ్య అన్నారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. బద్వేల్ గోపవరం మండల పరిధిలోని ప్రజలందరూ గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా ఎలాంటి అల్లర్లు ఘర్షణలకు తావు లేకుండా నిర్వహించుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ జారీ చేసిన నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించి పోలీస్ శాఖకు ప్రజలందరూ సహకరించాలని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను సీఐ కోరారు. మాకు వచ్చిన సమాచారం మేరకు బద్వేల్ రూరల్కి సంబంధించి బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 100 విగ్రహాలకు పర్మిషన్ తీయగలిగాం. ఇంకా ఎవరైనా ఉంటే మా నెట్వర్క్ ద్వారా వాళ్ళందరికీ పర్మిషన్ తీసుకోండి. ఒక ఐడెంటిటీ కోసం ఎన్ని విగ్రహాలు వస్తున్నాయి, ఎన్ని విమర్శలు ఏ రోజు విమర్శలు ఉంటాయి, ఎవరు దాంట్లో కమిటీ మెంబర్లుగా ఉన్నారు, వాళ్ళకి తగిన జాగ్రత్తలు సూచనలు ఇవ్వడానికి ప్రతి ఒక్క విగ్రహాన్ని మనం ఐడెంటిఫై చేస్తాము. ప్రతి గ్రామానికి ఒక విలేజ్ కానిస్టేబుల్, విలేజ్ పోలీస్ ఆఫీసర్ని మనం నియమించడం జరిగింది. ఆ కానిస్టేబుల్ పర్యవేక్షణలో ప్రతి గ్రామంలో ఎక్కడికి విగ్రహాలను గురించి మనం చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా మన ప్రభుత్వం వాళ్ళకి మంచి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఫీజులు అనేది లేకుండా చేసింది. ఫీజులు ఒకటి మొట్టమొదటిగా మనం కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం చెప్తాము. ఇప్పుడు లైవ్ ప్రతిరోజు దినదిన కార్యక్రమంలో అక్కడ మేల్కొని ఉండడం ఇవన్నీ కొన్ని సమస్యలు కోరుకుంటారు. సెక్యూరిటీ పరంగా ఏ చిన్న విగ్రహమైనా పండగ సెన్సిటివిటీని బట్టి తీవ్ర సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండడం గురించి ప్రతి విగ్రహం దగ్గర కూడా ప్రజలను రిక్వెస్ట్ చేసుకుంటాను. ప్రతి విగ్రహం దగ్గర సెక్యూరిటీ పర్పస్ సోలార్ కెమెరాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉండే కెపాసిటీలో మంచి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంటాను. మంచిది కార్యక్రమం అంతా పూర్తి చేసుకోవడానికి ఒకరినొకరు సహకారంతో మంచి వాతావరణంలో చేసుకోవాలని కోరుకుంటాను. డీజేలకు వాటికి ఏమైనా అనుమతి ఉందా సార్? ఈ డీజేలకు సంబంధించి మిగతా ఈ అల్లరి చేసిన దానికి సంబంధించి మా వైపు నుంచి ఎటువంటి అనుమతులు లేవు.